ఇప్పుడు ఇదేమి నేషనల్ ఇష్యూ కాదు ఇది. బాబు నువ్వు ఎంఈఓతో తీసుకో, ఎంఈఓతో తీసుకో. ఇచ్చి మన పర్మనెంట్ చేద్దాం. అట్లాగా సార్, ఇది స్టేట్ విషయం, ఒక గ్రామం ఇష్యూ సార్. ఏ విషయమైనా ఇప్పుడు సార్ ఒక గ్రామం విషయం సార్. ఈయనకు ఫుల్ ఎఫ్ఏసి కూడా ఇయలే టీచర్ గారు. ఓన్లీ ఊళ్ళో లుక్ ఆఫ్టర్ చేయమంటే లుక్ ఆఫ్టర్ చేస్తున్నాడు. నువ్వు ఎంఈఓకో డిప్యూటీ డిఓకో లెటర్ పెట్టు, వాటి నుంచి నాకు ఏం ఆర్డర్ వచ్చినా ఆయన ఫాలో అవుతాడు. సార్ సార్ నువ్వు సార్ అది చూపి, మెసేజ్ చూపి, ఆయన స్కూల్లో వచ్చినా ఆయన బాధ్యుడు. మెసేజ్ చూపించండి సార్. సార్ కి మెసేజ్ పెట్టానంటూ కదా మాకు ఇట్లా చలో ఇష్యూ ఉందని చెప్పి. ఆ ఇష్యూ అడుగది విద్యార్థి సార్ వచ్చేది నువ్వు తీసుకో కంప్లైంట్. ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నా పర్మిషన్ వెళ్తానేం సార్. ఇప్పుడు పరిస్థితి అది కాదు. గతంలో కూడా ఎన్నో సార్లు విద్యార్థి సమస్యల కోసం పోరాటం చేశారు. లెటర్ ఇద్దాము, తీసుకొస్తా ప్రభుత్వం అన్ని సంఘాలు యాడ్ చేయండి. కార్డు ఏం లేదా? సార్ మీరు కూడా మేము దయచేసి ఏం చేస్తున్నాం అంటే మా కోసమేమి కాదు, విద్యార్థి కోసమేమో సార్. మేమేమో మా ఇంటి కోసమో మీ ఇంటి కోసమో ఏం చేయట్లే. ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడా మీరు మౌనంగా ఉన్నారంటే దాని వెనుక పరిణామాలకు కూడా బాధ్యత మీరు వస్తుంది. ఎందుకంటే మేము పిల్లల కోసం చేస్తున్నాం, ఈ రోజు కోసం కాదు. ఈ రోజు ఆయన చేశాడు, రేపు చూసి ఇంకొకరు చూసి ఇంకొక ఆయన కూడా చేస్తాడు. వాటి భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా అంటే దీనికి ఇక్కడికే కట్టడి చేయాలి. వాటి మీ సహకారం మాకు కావాలి సార్. ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా మేము మిమ్మల్ని విన్నవించడం ఇది ఒక్కటే. మీ సహకారం మాకు ఉండాలి, మా సహకారం మీకు ఉండాలి. వాటి మీరు ఆలోచన చేసుకుని మాకు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. దాని తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము ఆమోదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మీరు ఎప్పుడైతే ఇచ్చేయాలో మేము మా పై అధికారులు పంపిస్తాము. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఒక టీచర్ని, ఇన్ఛార్జ్గా ఉన్నాను. మొన్ననే రిటైర్డ్ అయినా హెడ్ మాస్టర్ కాదు. విషయాలని నాకు కూడా ఇంకా ఏమీ తెలియదు. కాబట్టి నన్ను అర్థం చేసుకొని మీరు నాకు కోఆపరేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. సార్ మీ కోఆపరేషన్ అయితే చేస్తాం, కానీ సమస్య ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టు మనకు ఉంది ఇక్కడ. ఇది అది కాదు సరే మారపేస్తుంది, కానీ సమస్య ఏమనేది ఇక్కడ జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ నిరంతరం ఇది ఒక్కరోజుగా దాదాపు 4-5 రోజుల నుంచి పెద్ద ఇష్యూగా జరిగింది. సమస్య ఉంది, దాని మీద స్పందించాలన్నది ఏమనేది మీకు వదిలేస్తున్నాం సార్. మేము నేను పరిష్కరించి మాకు సహకరించాలనేది మీరే తెలుసుకోవాలి. డిఓ ఎంఈఓ వీళ్ళు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినారు. అందరూ ఫోన్లు చేస్తున్నారు సార్, వాళ్ళు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మరి దీని మీద మీరే ఏమనేది మాకు నిర్ణయం తీసుకుని పై అధికారులు పంపిస్తారు. అంటే నిన్న మొన్న పంపిలేదు సార్, మొన్న వచ్చి సార్ మీకు ఆటంకాలు కలిగాం సార్, మీకు ఎలాంటి ఆటంకాలు మొన్న కూడా లేదంటే వద్దని చెప్పాము, వాళ్ళే
పోయినారు. సరే సార్, మీకు మేమైతే మీకు ఎలాంటి ఇబ్బంది కలిగాం, ఎందుకంటే వద్దని చెప్పినా మేము వాళ్ళు పిల్లల అట్లే కోసం చేస్తాము. నేనేం చేస్తాను చెప్పు. కాబట్టి మొన్న కూడా వద్దని చెప్పినా వాళ్ళే పోయినారు. సరేలే సార్, వాళ్ళే- ఇప్పుడు పిల్లల మీద చేస్తాంలే. మాకు ఇవ్వలేదు. పిల్లలు సొంతంగా వెళ్ళారని నోట్ చేసుకోండి. నాకు అది కాదు. పిల్లలు సొంతంగా వెళ్ళారని నోట్ చేసుకోండి. వాళ్ళు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్లారు, ప్రొటెన్షన్ మీరు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ higher authority చెప్పండి సార్. నేను పంపిస్తాను కాబట్టి సార్ వాళ్ళు నీ పై ఆఫీసర్లు ఫోన్ మీద రీఛార్జ్ చేసుకున్నారు. మాట్లాడతాం. పంపిస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందిగా? సమస్య ఉంది. మీరు వాళ్ళు రెస్పాన్స్ కారు, మీకు తెలియని విషయం కారు. మేమేం చేయాలి? వాళ్ళు రెస్పాన్స్ కారు, మేమేం చేయాలి? లైవ్ లో కాల్ చేయండి చూద్దాం. చెప్పండి, చర్చ సంఘాలు అందరూ వచ్చారు. ఇట్లా ఉంది సార్. మాకు కూడా క్లారిటీ అర్థమైంది. ఫోన్ చేయండి మీరు లైవ్. డైరెక్ట్ డిఓ సార్ చెప్పండి. నంబర్ లేదంటే నేను డిప్యూటీ సార్కు విషయం తెలిపిన. లైవ్ లో ఫోన్ వినండి. ఈ విషయం మీద వచ్చిన విషయం కూడా తెలిపినాను. సారు హైకోర్టు కేసు విషయమై ఆన్లైన్ లో ఉన్నారు, అటెండ్ అవుతున్నారు. ఆన్లైన్ లో 2-3 గంటలు వినండి. విను, 2-3 గంటలు నేను స్పందించలేను. విషయం నాకు తెలుసు, చూశాను విషయము అన్ని చెప్పారు కదా, స్టూడెంట్స్ విషయం అని చెప్పారు సార్. కాబట్టి ఆయన హైకోర్టు సంబంధించిన కేసులో ఉన్నారు. తర్వాత ఎంఈఓ మేడం చెప్పినాను, పొద్దున చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఎంఈఓ మేడం మరి మనం పంపించేకి లేదు కదా సార్, పిల్లలు మనము గంటలు వెయిట్ చేసాం. విద్యార్థి సంఘాలు కాబట్టి విద్యార్థుల కోసం పనిచేస్తాం. గంటలు వెయిట్ చేస్తాం. ఏమంటాడు చెప్తాం. మీరు ఏమంటారో మాకు విషయం చెప్పండి. ఒక అధికారికని ఎంఈఓ డిప్యూటీ డిఓ ఒక్కరికైనా కాల్ చేయమని లైవ్ లో ఎవరో ఒకరికి అన్ని విద్యార్థి సంఘాలు చేసి అన్ని సంఘాలు ఇంటికి వచ్చాయి. అదే మీ అధికారులకు లెటర్ పెట్టండి. ఈ పరిస్థితి నేను కాదన్న, నా పరిస్థితి మీరు అర్థం చేసుకోదు. మీకు వచ్చినప్పుడైతే చెప్తారు సార్, ఇట్లా పరిస్థితి ఉన్నదమ్మా, వచ్చి ర్యాలీ చేయండి, అప్పుడైతే చెప్తారు. ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్తావు, ఇట్లా చెప్పకూడదు. ఒకటే సార్, లైవ్ లో ఎవరికొకరు ఫోన్ చేయండి. మీకే అర్థమవుతుంది వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది. మాకు అనిపించింది ఏమంటే మీరు విద్యార్థి సంఘాలకి ఎలాంటి సహకారం అందించడం లేదు. మీరు మాకు సహకరించడం లేదు. క్లారిటీగా సహకరించాలి. నిజం అంటే ఫోన్ చేస్తాను. విద్యార్థి సంఘం చేయండి. చెప్పండి. ఎంఈఓ గారు మేడం మేడం, ఇక్కడ విద్యార్థి సంఘం చేసే నాయకులందరూ ఉన్నారు. స్పీకర్ కూడా ఆన్ చేశాడు మేడం. అదే ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చారు మేడం, రిప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల్ని పంపించండి ర్యాలీకి అంటున్నారు. ర్యాలీకి మనం స్కూల్ టైమ్ లో పంపించకూడదు సార్. అదే చెప్తున్నా మేడం, చెప్పినా కూడా లేదు పంపించాలి అంటున్నారు. స్కూల్ టైం మనం పంపించకూడదు సార్ అట్లా. అది మేడం చెప్పినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. పెట్టుకోమనండి సార్, స్కూల్ లేనప్పుడు వాళ్ళ ఊరోళ్ళే కదా, అప్పుడు సాయంత్రం అయినా సండే అయినా ఎప్పుడు వాళ్ళ స్కూల్ రెస్పెక్ట్ చేసుకుంటే బాగుంటది. లేకపోతే పిల్లలు లేకుండా ఎప్పుడైనా చేసుకున్నా బాగుంటది. తీసుకోకూడదు సార్, మన రూల్ ప్రకారం పిల్లల్ని తీసుకోకూడదు. మేడం షాబీర్ బాషా మేడం, ఏఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ మేడం. ఇది ఎందుకంటే ఇది స్టేట్ కాలో లేకుంటే డిస్ట్రిక్ట్ కాలో ఏదో కాదు మేడం, ఒక విలేజ్ సమస్య. ఇది ఒక విలేజ్ లో ఒక స్కూల్ సమస్య. ఇప్పుడు కాదప్పా, నేను ఒక్క మాట మాట్లాడుతుండండి. చెప్పండి మేడం. అక్కడ ఏం జరిగింది
ఇప్పుడు మొన్న ఎంక్వైరీ దాంట్లో ఎంపీడీఓ ఆఫీసర్ తో పాటుగా నేను కూడా అక్కడికి వచ్చిన అందులో మేడం. అక్కడ మాకు సర్వేలో తేలింది ఏమి అంటే మొత్తం భూమి అక్కడంతా ఉండేది 4.2 ఎకరాలు ఉంది. మేడం. స్కూల్ కి సంబంధించినంత వరకు అంటే సర్వేలో కూడా తేలింది, సర్వే కూడా చూపించినారు మాకు. మేడం. సర్వే ప్రకారంగా స్కూల్ భూమి 3 ఎకరాలు మేడం. కంప్లీట్ గా 3 ఎకరాలు స్కూల్ భూమి, స్కూల్ కి సంబంధించి. ఇటువంటి 1.2 ఎకరాల భూమి గ్రామ కంఠము అనే దాన్ని తీసుకొస్తుంది అంటున్నాం. అవును మేడం. దాన్ని గ్రామ కంఠము అంటారంట. అవునవును మేడం. ఆ గ్రామ కంఠంలో ఉండే భూమి కబ్జా అయింది. ఆ గ్రామ కంఠంలో కూడా అది స్కూల్ ఆధీనంలో ఉన్నటువంటి భూమినే మేడం. అది ఇంకోటి 3 ఎకరాల్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అక్కడ ఆక్యుపై చేశారో ఆ ప్లేస్ మొత్తం కూడా మన స్కూల్ కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళలోనే ఉంది మేడం. అది అంటే ఇక్కడ బాగా అంటే కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా కట్టలేరు. మీరు చెప్పింది వాస్తవం మేడం. అది గ్రామ కంఠంలో ఉండేది మన టెంపుల్ అవుట్ సైడ్, అటు సైడ్ అంతా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేడం మేడం వీళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పారంటే మనకు వెటర్నరీ హాస్పిటల్ లేదని చెప్తే గ్రామ పెద్దలు మనం పెసల్ బండ వెళ్ళలేక మన ప్రాంతంలో ఓన్లీ పోల్ వరకు మనం వేసుకుందని చెప్పి చేశారు. వాటి వరకు బాగుంది. అక్కడ కూడా ఎవరు మన విద్యా కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా సహకరించారు. కానీ తర్వాత వీళ్ళు వెటర్నరీ హాస్పిటల్ అని చెప్పి తీరా ఇంకా ఒక పార్టీ ఆ కార్యాలయంగా మార్చుకొని వ్యక్తిగత కార్యకలాపాలకు వాళ్ళు వాడుకోవడానికి ఇది ఎంతవరకు మీరే చెప్పండి మేడం. గ్రామ కంఠంలోకి వస్తుందంట. రాదు. అది ఇది వీళ్ళు ఏదైతే ఆక్యుపై చేశారో అది మొత్తం మన స్కూల్ కాంపౌండ్ కి సంబంధించినటువంటి భూమినే మేడం. అది ఎక్కువగానే వస్తే మొత్తం సర్వే వాళ్ళు కౌంట్ చేస్తారంట. దాని మొత్తం భూమిని కొలిస్తే ఒక హద్దు ఉందన్నమాట. ఆ హద్దు ఎక్కడి వరకు ఉందంటే అది చెప్పిరే ఇందాక వెటనరీ దానికోసం మేడం. అది మీరు చెప్పింది దాని పక్కనే మనకు టాయిలెట్స్ కూడా ఉన్నాయి మేడం. అది దాని పక్కనే వాళ్ళు ఏదైతే ఆక్యుపై చేశారో దానికి అటాచ్డ్ జస్ట్ ఒక 2 మీటర్స్ అంతే. అక్కడ మళ్ళా వాళ్ళు గ్రామ పంచాయతీ కంఠంలో ఏ విధంగా వస్తుంది మేడం. అది మొత్తం అది లైన్ స్ట్రైట్ లైన్ మొత్తం కూడా స్కూల్ మేడం. సరే మేడం. అది గ్రామ కంఠమా రెవెన్యూ అధికారులు వాళ్ళు వీళ్ళు చేసుకుంటారు మేడం. మనమైతే ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాము. విద్యార్థులతో ఒక నిరసన కార్యక్రమం ఏమైనా మిలిటెడ్ గా శాంతియుతంగానే ఆందోళన చేయాలనుకున్నాము మేడం. రూల్స్ మాకు కూడా తెలుసు మేడం. మేము ఏదైనా పర్సనల్ గా వ్యక్తిగతంగా ధర్నా కోసమో అది కాదు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు యొక్క స్కూల్ యొక్క భూమిని కాపాడుకోవడానికే చేస్తున్నాం. కాబట్టి మీలాంటి అధికారులు కూడా సహకరించాలి. ఇప్పుడు సహకరించాలి అంటే మేము ఫోన్ చెప్పకూడదు కదమ్మా. మేము అంటే పంపించండి సార్ అని నేను చెప్పకూడదు, ఫోన్ అని చెప్పి సార్ చెప్పకూడదు. సరే మేడం. మేమైతే మా రూల్స్ ప్రకారం మేము సార్ అప్రెంటిస్ ఇచ్చాము. విద్యార్థులు మేము తీసుకెళ్లి ఆందోళన చేసి మళ్ళీ తీసుకొచ్చి మేము క్లాస్ లో వదిలిస్తాం మేడం. మా పరిస్థితి ఎట్లుంటదంటే ఒక అధికారిగా మేడం సరే అంటే మీకు మా ద్వారా అయితే రిప్రజెంటేషన్ చేస్తున్నాం మేడం. తర్వాత కార్యక్రమాన్ని మేము చూసుకుంటాంలే మేడం. మేమైతే చెప్తున్నాము తీసుకోపోకూడదని చెప్తాం మేమైతే మేడం. సరే మేడం మీరు తీసుకున్నాం కానీ మా ద్వారా అయితే మీకు రికమెండేషన్ చేస్తున్నాము. వెళ్ళి శాంతియుతంగా వస్తాం. ఒక నిరసన అంటేనే ఉంటది. మేమేం పళ్ళేం కాదనము. మీరు ఒకసారి మన సమస్య ఎవరు పరిష్కరించారు దాన్ని మేము పరిష్కరించుకోవాలి. అంబేద్కర్ ఇది లేదు. మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా మేడం. ఒక 5 మంది గుమ్ము కొడితేనే సెక్షన్ 30 ఉంటది. అవును మేడం. చూడు అది చెప్పట్లేదు ఎవరు.
సార్ వాళ్ళు కూడా వస్తారు. మేమెందుకు వస్తాం బాబు? మీరు వద్దులేండి సార్. సార్, మీరు రావద్దండి. సార్ పంపించకూడదని మేడం క్లియర్ గా చెప్పింది, పంపించకూడదని. మీరు ఏదన్నా ఉంటే ఆఫ్టర్ 4, 3:30కి అంత చదవలేదు, 4 వదులుతారు. అందరినీ తీసుకొని చేయండి. ఎవరొద్దంటారు? మీ వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు పంపించమన్నప్పుడు మీరు పదే చేయడం పద్ధతి కాదు. చెప్పకూడదు, చెప్పలేము, తీసుకోవాలని ప్రభుత్వాన్ని అంటిగా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పంపిరు. అర్థం చేసుకొని మీరు వెళ్ళండి. మీరేం మిమ్మల్ని కాదనలే కదా. మీరు విద్యార్థులు ఉండవు కదా సార్. సమస్య విద్యార్థులు స్కూల్ సమస్య కదా సార్. మేము ఒకటి అది వేరే నువ్వు ఒక పని చెయ్యి, 4 గంటల వరకు ఓపిక పట్టండి. స్కూల్ పిల్లలు బయటకు వస్తారు. ఇట్లాంటివైతే మాకు చెప్తారు కదా, అప్పుడు వీళ్ళందరూ పిలిపించి చెప్పాలి కదా. కాదు, వీళ్ళందరూ పిలిపించి చెప్తే సార్ ఇట్లా చెప్పాలి. చెప్పకూడదు. ప్రొటెక్షన్ కి ఇబ్బంది ఆడ చేయండి తీసుకోమండి అని చెప్పి మళ్ళీ వాళ్ళే పంపించినారు. ఈ రోజు మొన్న అయితే వాళ్ళకి అధికారులు పర్మిషన్ ఉంటాయి, ఇప్పుడు మా అడిగితే పర్మిషన్ ఉండదు సార్. ప్రొటెక్షన్ చేయొద్దని మేము ఇంటిగా మీ ప్రొడక్షన్ ఆపండి అంటే మీ ప్రొడక్షన్ విద్యార్థులు లేకపోతే రాజకీయం అవుతుంది. ఎందుకంటే దీన్ని politics చేస్తారు సార్. ప్రొడక్షన్ మేము పొలిటికల్ సార్ స్కూల్ టైమింగ్స్ చేద్దాం. ఆయన గారి మీద సుమోటో కింద కేసు బుక్ చేయాలని చెప్పి లెటర్ ఇస్తున్నాం మేడం. మీరు రిప్రజెంటేషన్ మేడం గారు వెరిఫై చేస్తారు. దాంట్లో చట్ట ప్రకారం ఏం చర్య ఉంటే ఆ చర్య ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకేనా? మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్. ఎందుకంటే విద్యార్థి సంఘాలు నిరంతరం పోరాటం చేస్తున్నాం కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా విద్యార్థి సంఘాలు అయితే ఖండిస్తున్నాం మేడం. వాళ్ళపైన కేసులు బుక్ కాకపోతే, వాళ్ళపైన ఎలాంటి చర్యలు రాకపోతే మాత్రం మాతో అవసరమైతే జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి జిల్లా వ్యాప్తంగా బంధువులు ధర్నాలు కూడా చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం మేడం. ఏమనుకోండి, ఇది ఎందుకంటే ఇంత సీరియస్ గా విద్యార్థులపైన ఇంత అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నా కూడా మీరు చూస్తూ ఊరుకోద్దని మేము కోరుతున్నాం మేడం. ఎందుకంటే ఇది భవిష్యత్ విద్యార్థుల కోసం చాలా అవసరం కాబట్టి, ఆనాడు ఏదో పెద్దలు దాతకి ఇవ్వడం ఏదో జరిగింది కాబట్టి దాన్ని ఇవాళ ప్రత్యేక పక్కదారి పట్టడం అనేది సరైనది కాదు. ప్రత్యక్షంగా ఆయన వీడియోలో ఏమన్నా అంటే మేడం, ఎవరైతే ధర్నాలు ర్యాలీలు చేస్తామన్నారు అనుకో, కాళ్ళు చేతులు ఖచ్చితంగా నరుకుతామని బహిరంగంగా మీడియా ముఖంగానే చెప్పాడు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా సోషల్ చూడండి మేడం. చాలా మందిని కూడా ఊరిడిపించినాం, బెదిరించినారు కూడా మేడం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ భార్య కూడా మేడం ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మెత్తనగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళని కూడా భయపెట్టడం జరిగింది మేడం. ఎవరింటి దగ్గరికి? సో ఇక్కడ ఎక్కడైతే ధర్నా విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి మేడం. చెప్పాలి మీరు రాని మీద మేడం. వచ్చేసి ఒక్కసారి మేడం అయిపోయిన తర్వాత వచ్చి కలసాలనుకున్నాను. మీకు కూడా మా ఫోటో తీసేపిస్తాంలేండి, సోషల్ మీడియాలో తీసేపిస్తాం. అన్నది వాస్తవం. ఇంకా అర్థం తీపించినా ఏం ప్రయోజనం ఉంటుంది? చర్య తీసుకుంటాం దాని మీద. చెప్పినారులే మేడం, చెప్పినారు కదా. అడుగుదాం ప్లేస్ లో ఒకరినొకరు తీసుకోండి. ఏమనుకోద్దు, మనం ఇచ్చాము. ఓకే, వాళ్ళ పని వల్ల మన పని మంది మనం చెప్పాము మేడం, చర్యలు తీసుకోండి, లేకపోతే మనం మన పని మనం చేస్తాం కూడా చెప్పాము. వాళ్ళు సహకరిస్తామన్నారు, తీసుకుంటామన్నారు చర్యలు.
స్థలం స్పందించాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి. దొడ్డనగిరి గ్రామంలో మైదానం పట్ల విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే పోరాటం పోత ఆట స్థలాన్ని కాపాడుకునేంత వరకు సిగ్గుచేటు వెంటనే విద్యార్థులకు అన్యాయం చేయడమా? ముందు మాట్లాడదాము. స్పందించాలి నారా లోకేష్ గారు వెంటనే. ఈ రోజు దొడ్డింగేరు గ్రామానికి రావడం ముఖ్య కారణం అంటే ఇది ఏదైతే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఏదైతే ఆట స్థలం ఉందో ఆట స్థలాన్ని కబ్జా చేయడం అనేది చాలా దారుణము. ఇక్కడైతే ఎవరైతే నాయకులు ఉన్నారో శివన్న గారు ఈ రోజు విద్యార్థుల పట్ల దురుసుగా మాట్లాడి వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నామో వాళ్ళని నరుకుదాం పొడుస్తామని బెదిరింపులు చేయడం కాదండి. ఈ రోజు ఈ యొక్క విద్యార్థుల కోసం పోరాడే హక్కు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇవాళ విద్యార్థులకు ఆట స్థలాన్ని కబ్జా చేస్తే ఈ యొక్క విద్యార్థి సంఘాలకు సహించేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు పేద బడుగు బలైన విద్యార్థుల కోసమే ఈ ఆట స్థలం ఉన్నది. ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆట స్థలాన్ని మీరు సొంత స్థలంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ ఎవరి మీద అయితే ఇవాళ అనేక రకాల బెదిరింపులు ఇచ్చావో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాం. ఖబర్దార్ నాయకుడా, ఈ రోజు అవసరమైతే ఈ యొక్క విద్యార్థుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేయడానికి వెనకాడం. ఎందుకంటే పేద బడుగు బలైన విద్యార్థుల పక్షాన అనేక రకాల అక్రమ కేసులు ఎన్ని బనాయించినా కూడా ఉద్యమాలు ఆపే పరిస్థితి లేదు. విద్యార్థుల కోసం అలాగే పోరాటాలు చేస్తూ విద్యార్థుల పక్షాన ఆ యొక్క సమస్య ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ పక్షాన మేము ఉండడానికి కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాలు కూడా ఏమాత్రం వెనకాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఈ యొక్క ఆట స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామం యొక్క పిల్లల కోసం అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ అవినీతిగా ఇవాళ పాల్పడడం అనేది చాలా దారుణం. ఇవాళ పైన స్థానికంగా విద్యాధికారులు ఏం చేస్తున్నారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇవాళ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఆ యొక్క లింగన్న గారి పైన శివన్న గారి పైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున దశల వారి ఉద్యమాలు కూడా చేపడతాం. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా బంధుకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ గారు 2 విషయాలు మాట్లాడుతూ కోరుచున్నాం. షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే ప్రభుత్వ పాఠశాలని కాజేసినారో దొడ్డెన్కేరి మాజీ సర్పంచ్ శివప్ప గారు మొన్నటి రోజున విద్యార్థి సంఘాలు ఆ యొక్క స్థలాన్ని తిరిగి పాఠశాలకు ఇవ్వాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తే నిన్నటి రోజున మీడియా సమావేశంలో ఎవరైతే ధర్నాలు రాస్తారోకలు చేశారో వారి యొక్క కాళ్ళు చేతులు నరుకుతామని చెప్పి శివప్ప గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఈరోజు శివప్ప గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇదేదో నీ తాతనో నీ నాన్ననో సంపాదించినటువంటి ఆస్తి కాదు. ప్రభుత్వ స్థలం పేద బడుగు బలహీన వర్గాలకు విద్యార్థుల యొక్క ఆట స్థలాన్ని నువ్వు కాజేసి తిరిగి విద్యార్థి సంఘాలు పోరాడితే కాళ్ళు చేతులు నరుకుతున్నావు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా స్ఫూర్తి కడుతున్నాం. ఈరోజు మీ ఊర్లోనే నువ్వు కాజేసిన స్థలంలోనే వచ్చి ఈరోజు ప్రెస్ మీట్స్ ఇస్తున్నాం. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే వచ్చి ఇప్పుడు చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి అగాడాలకు నిదర్శనంగా చేసినటువంటి శివప్ప గారి పైన తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి ఆయనను పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి. విద్యార్థి సంఘాల పైన ఏదైతే ఈ విధంగా దుర్భాషలాడినాడో శివప్ప గారి పైన తక్షణమే సుమోటో కేసు పెట్టాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమనేప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే పాఠశాల యొక్క స్థలాన్ని ఆయన కాజేశారో తిరిగి పాఠశాలకు చేర్పించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూడా విద్యార్థి సంఘాలని వచ్చేటువంటి కలిసి వచ్చే ప్రజా పార్టీలను అందరిని కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే విద్యార్థి మిత్రులారా, ఈరోజు దొడ్డనగిరి గ్రామంలోన విద్యార్థి సంఘాలు చలో అని పిలుపునిచ్చి దొడ్డనగిరి గ్రామంలోన ఏదైతే కబ్జా గురైందో ఆ స్థలాన్ని విద్యార్థులకు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివన్న అనే నాయకుడు మరి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే కాళ్ళు చేతులు నరుకుతామని మాట్లాడము ఇది విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాము. అయ్యా
మేము విద్యార్థుల కోసము నిరంతరం విద్యార్థి సమస్యల కోసము పోరాటం చేస్తా ఉన్నాం. మా ఇంటి కోసమో లేకుంటే ఇతర వ్యక్తుల కోసమో పోరాటం చేయలేదని ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దొడనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరి ఎంతో మంది పూర్వ విద్యార్థులు మొన్నటి రోజున ధర్నా చేస్తే అంటే వాళ్ళ ఇంటి కోసం చేసుకోలే, మా పిల్లలు బాగుండాలా, ఎవరైతే మా చదువుకున్నటువంటి విద్యావంతులు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఈ స్కూల్ పాఠశాల దగ్గరకు వచ్చి ఏదైతే కబ్జా జరిగిందో దాన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అడిగితే మరి వాళ్ళ కాళ్ళు చేతులు నరికేస్తానని బహిరంగంగా మీడియా ముఖాన మాట్లాడితే కూడా మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారనేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన తక్షణమే ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మరి స్పందించాలి. ఎందుకంటే ఈ ఆదోని మండలంలోన మరి ఈ గ్రామం ఉంది, ఈ ఆదోని మండలం ఉంది. మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికైనా స్థానికంగా ఎమ్మెల్యే గారిని, డిఈఓ గారిని, కలెక్టర్ మేడం గారిని, మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి మరి దాని ఆందోళన భవిష్యత్ కార్యాచరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే వ్యాఖ్యలు చేసినారో సుమోటోగా కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్య ఉద్దేశం అంటే నిన్నటి రోజున టీడీపీ మాజీ సర్పంచ్ అయినటువంటి శివప్ప గారు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను కబ్జా చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే ఇక్కడ ఊర్లో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరుకుతారని వ్యాఖ్యలు చేశాడు. దాన్ని ఈ రోజు పీడిఎస్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే శివప్ప గారు ఆయన భార్య పైన తక్షణమే పెద్ద తులంలో వారిపైన సుమోటో కేసు కూడా బనాయించాలని చెప్పేసి, అలాగే ఆయనకు ఉన్నటువంటి పార్టీ సభ్యత్వాన్ని బర్తాఫ్ చేసి ఆయనకి తగిన శాస్తి చేయాలని చెప్తున్నాం. ఏదైతే శివప్పన్న గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నామో, మీరు ఎవరైతే విద్యార్థి సంఘాలు అడుగు పెడతారో వాళ్ళ కాళ్ళు చేతులు నరుకుతున్నారో, ఈ రోజు మీరు ఏదైతే కబ్జా చేశారో ఆ స్థలం ఎదురుగా మేమందరూ నిలబడున్నాం. మీ అందరూ సమంగా మేము అందరూ కూడా ఛాలెంజ్ విసురుతున్నాము, రండి చూసుకుందామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కానీ అలాగే ఎంఈఓ కానీ అలాంటి ఉన్న నాయకులు కూడా అలాంటి అధికారులు కూడా వాళ్ళకి సహాయకరంగా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం కూడా చాలా దుర్మార్గమైన విషయాలను కూడా ఈ సందర్భంగా పీడిఎస్గా హెచ్చరిస్తున్నాను. ఇలాంటివి పునరావృతమైతే విద్యార్థి సంఘాలందరూ కూడా మమేకమై దశల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఈరోజు ప్రథమ పౌరుడు అయినటువంటి శివపన్న గారు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేయడం అనేది చాలా సిగ్గుచేటైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలని తెలిసి కూడా ఇక్కడ ఉన్న స్థలాన్ని కబ్జా చేసినారంటే ఇక్కడ చుట్టుపక్కల ఇంకెన్ని కబ్జాలు చేసి ఉన్నాడనేది మీరే తెలుసుకోవాలనేది కూడా ఈ యొక్క గ్రామాల్లో కూడా తెలుసుకోవాలనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాలను చులకనగా చూసి కాళ్ళు చేతులు నరుకుతామని మీరు చెప్పడం జరిగింది. ఎంతమంది విద్యార్థి సంఘాలు కాళ్ళు చేతులు నరుకుతారు అంటే మీరు ఏ బలాన్ని చూసుకొని మీరు కాళ్ళు చేతులు నరుకుతారనే ధైర్యము, మీ వెనక ఉన్న ధైర్యము ఎక్కడ ఉందో మీరు ఖచ్చితంగా వచ్చి విద్యార్థి సంఘాలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రథమ పౌరుడు అయినటువంటి మీరే ఇలాంటి పనులకు పాల్పడితే రేపు పొద్దున ఇంకా ఎన్నెన్ని విషయాలకు మీరు పాల్పడతారో అనేది మేము డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ విద్యాశాఖలు అయితేనేంటి ఇంకా పైన విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆ శివపన్న గారి మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షాన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ప్రక్రియలు ఏర్పాటు చేస్తామని ఆర్పిఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ప్రదీప్, ఆర్పిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఉన్నటువంటి దొడన్కేర్ హై స్కూల్ మైదానం కబ్జా జరిగిందని విత్ ఎవిడెన్స్ తో మాట్లాడినాం. మేమేం ముఖ్యం మాట్లాడలే, విత్ ప్రూఫ్స్ తో వెళ్ళి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో అక్కడ కంప్లైంట్ పెట్టినాం. మేమేమి ఒకే మాట్లాడలే. ప్రశ్నిస్తే మీరు ఈరోజు కాళ్ళు నరుకుతారు, ప్రశ్నిస్తే చేతులు నరుకుతారు. ప్రజాస్వామ్యమా లేక కూని ప్రదేశం ఇది చెప్పండి. అంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడండి. ప్రశ్నిస్తే ఇండ్లకు పోవడం, ప్రశ్నిస్తే చేతులు నరకడం,
ప్రశ్నిస్తే కాళ్ళు నరకడం. ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక వేరే దేశంలో ఉన్నామా? కాబట్టి ఆయన టీడీపీలో ఉన్నాడు. ఈ యొక్క ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీ నాయుడన్న గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఆయన పార్టీ సభ్యత్వంగానే ఆయన అనర్హుడా? ఈ పార్టీకి పోటీ చేయడం కూడా అనర్హుడు. ఇది మాత్రం పక్క. ఎట్లా మాట్లాడతాడండి ఆయన? ఉందాగా మాట్లాడాలి. ఆయన పెద్ద మనిషి, వయసులో పెద్ద మనిషి. మేము మాట్లాడాలండి, మేము మాట్లాడాలి. మా ఉడుకు రక్తం మాది, మేము మాట్లాడాలి. అలాగా నరక్తం పొడుస్తామని మీరు పెద్దలు, మీ పెద్దలు, వయసులో పెద్దలు ఎట్లా మాట్లాడాలి? మీరే నరకుతాం, మీరే ఉస కలిపితే మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. మీరు కబ్జా చేసినటువంటి 11 సెంట్ల స్థలంలోనే ఉన్నాం. వచ్చి నరకు ఎవరు నరుకుతావు? ఏసబ్ షాబీర్ భాష నరుకుతావా? తిరుమల పీడిఎస్ తిరుమలేశ్వరం నరుకుతావా? మరి అంత విద్యార్థి సంఘాలు మొత్తం ఇక్కడే ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకులు, స్టేట్ లీడర్లు, జిల్లా లీడర్లు, మరి మండల మొత్తం లీడర్లు ఇక్కడే ఉన్నారు. ఎంతమంది కాలు నరుకుతావా నువ్వు? రండి, నరుకుతారండి. మాట్లాడే పద్ధతి కరెక్ట్గా ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. కాబట్టి దీనిపై వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గానే మరి ఇప్పుడు స్కూల్లో కబ్జా జరిగింది, మరి ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? డిఓ గానీ, మరి ఈరోజు డిఓ గానీ, డిప్యూటీ డిఓ గారు కానీ మరి ఈరోజు మరి నరుకుతామంటే మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు. సోషల్ మీడియా అలచలైంది. ఆయన పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? కాబట్టి ఈ యొక్క సమస్యని తీర్చేంత వరకు డైలీ కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ గా చెప్తా ఉన్నాం. నా పేరు బాలు, డిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. విద్యార్థి జిల్లా ఇన్ఛార్జ్ వెంటనే స్పందించాలి. పుడిసెకిష్టమ్మక్క గారి ఈ విషయంపై వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే పోరాడదాం. మన పిల్లలకి న్యాయం జరిగేంత వరకు ఆట స్థలాన్ని కాపాడుకునేంత వరకు కాలు చేతులు నరకడం అంటే, కాలు చేతులు నరకడం అంటే, కాలు చేతులు నరకడం అంటే వెంటనే కాలు చేతులు నరకడానికి, కాలు చేతులు నరకడానికి మీ అందరూ వచ్చినందుకు